అబే ఓ చమ్మచ్ లేవలే ఇంకా. హుట్ హుట్ పార్టీ ఉంది రావాలి. లొకేషన్ పంపిస్తా. ఓకే చెక్ ప్లీజ్. తలెత్తి చూడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, నీ కథ మొదలవుతుంది బా. నేను ఎప్పుడు కిస్మత్ నమ్మలే, రెండోసారి కనపడింది, ఇక నమ్మక తప్పలే. You guys for being late. Bro, I'm really sorry. My cousin's getting married, so last minute dance practice today. I got my nails done. Cute, no? Let's get you all some shots first. What do you think? Yes. I want shots. Thank you so much for the recommendation, babe. The music is kick ass. జాను నేను సజెస్ట్ చేసింది డీజే గురించి. స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది. డీజే అసిస్టెంట్ అగో వాడు ఒకడు ఉన్నాడని. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడే, ఏం తెలియనట్టు. గో ఈజీ ఆన్ హిమ్. కన్సోల్ చేయడానికి ఉన్నావుగా. హాయ్, నైస్ మ్యూజిక్. లాస్ట్ టైం మీరు క్లబ్ లో ప్లే చేస్తున్నప్పుడు విన్నాను. యు వర్ రియల్లీ గుడ్. ఈవెన్ నౌ లవ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ. ఒక సజెషన్ ఇవ్వచ్చా? మీ షర్ట్ చాలా బాగుంది. లోపల ఏంటది? చైనా? జాగ్రత్త, షాక్ కొడుతుంది. దిస్ ఇస్ రియల్లీ కూల్. పైన టీ షర్ట్ తీసే, షర్ట్ 2 బటన్స్ ఓపెన్ ఉంచు. లెట్ ద పెన్ డ్రైవ్ ఫ్లోట్. ట్రస్ట్ మీ. యా, ఐల్ సీ యు అరౌండ్. ఇంతేనా? మారిపోవడం ఇంత ఈజీనా? ఆనెస్ట్లీ హైదరాబాద్లో ఇలాంటి మ్యూజిక్ వింటాననుకోలేదు. వేరే లెవెల్. థ్యాంక్స్. హైదరాబాదేనా? యాయా, పుట్టి పెరిగింది ఇడ్నే. మీరు? నువ్వు చాలు. పుట్టింది చెన్నైలో, పెరిగింది ఇక్కడే. ఓ, తమిళియన్సా? అమ్మా తమిళ్, నాన్న హైదరాబాదే. ఓ, లవ్ మ్యారేజా? లవ్ ఎస్, మ్యారేజ్ నో. అదేందది? అవసరం పడలేదంట. కలిసే ఉన్నారా? మామ్ రైట్ నో గోవాలో ఉంది. ఒక యోగా రిట్రీట్ స్టార్ట్ చేసింది. నాన్న నాతో ఇక్కడే ఉంటారు. బాగుంది కదా, బోర్ కొట్టినప్పుడు గోవా పోవచ్చు, బీచ్ చూడొచ్చు. ఎప్పుడైనా వెళ్ళావా గోవాకి? కచ్ పోలే చక్కగా చూడలే. సో డీజేయింగ్ ప్యాషనా, అమ్మాయిల కోసమా? ఛాన్సే లేదు, పూర్తిగా నా కోసమే. నీ పిచ్చేంది? గెస్ట్ చేయన్నా?
ఫ్యాషన్ డిజైనర్. డూడ్ కరెక్ట్గా చెప్పినానే. ఎలా అంత కరెక్ట్గా చెప్పా? టాలెంట్ మాకు కూడా ఉంటుందమ్మా. జాగ్రత్తగా ఉండాలి నీతో. డీజేనే ఎందుకు? ఈ క్వశ్చన్ నన్ను చాలా రేర్గా అడుగుతారు. స్టార్ట్ చేస్తే తెల్లారిపోద్ది. పోనీ 14-15 ఉన్నప్పుడు అనుకుంటా. చెప్పేది ఎవరైనా ఒకరు వింటే బాగుంటుంది. దట్ వాజ్ నైస్. జాన్వి ఆదిత్య ఫుల్ ఆయన స్టడీగా ఉండేటోడిని పడ్డా, గట్టిగా పడ్డా. ఎవర్రా అమ్మాయి? ఇదిగో బాగుంది కదా. హీరోయిన్ ఏ సినిమాలో చేసిందిరా? హలో బేగం, రష్మిక బేగం. ఆరో లాంగ్ డ్రైవ్ రమ్మంటుందిరా. మాకు కూడా ఉన్నారు బే. शाम को आ रहा मैं लॉन्ग ड्राइव. अरे तेरे को भी फोन आता कहते देखो उसका नाम क्या है? लीला శ్రీలీల డాన్సింగ్ ఆడదాం రమ్మంటుందిరా. వస్తా బాల్స్. ఏ పెద్ద బాల్, నువ్వు తలెత్తి చూసావు బాల్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు బాల్, నీ కథ మొదలైపోయింది బాల్. తెలుస్తుంది ఇంక పఫ్ఫులు తినేయడమే బాల్. చూసారా, వాడికి కూడా అర్థమైపోయింది. దీనమ్మ మీరే నమ్మట్లేదు. ఇలా కాదురా, మెసేజ్ పెడితే కానీ నమ్మరు కదరా మీరు. పెట్టు నాకు చాలా నచ్చింది. ఈరోజు కలిసి రేపు ఏం జరుగుతుందో చూడాలని ఉంది. పొరిల్తో డేంజర్ మామా. నాకు జా వస్తాయి. मैं सब देख लिया. ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. ముడ్డిగా అల్లంగా గడ్డి కోసం దొలటి టైం వేస్ట్. అయ్య బాబోయ్, నువ్వు ఫాతిమా కథ చూసి మొత్తం చూసానని చెప్పకరా బాబు. కబీ రాయ్ రెడ్డి రేచల్ బి ట్రై కరో పేలే. ఇంక పారు బాగా కలుపుతున్నావురా. మరి మీరు నమ్మరుగా. నాకు ఎందుకో మనం 9th క్లాస్ లో ఉన్నప్పుడు యాదవ్ గారు ఫేక్ ప్రొఫైల్ పెట్టి ఏడిపించింది చూడు, అదే అనిపిస్తుంది. జాత అది మాత్రం చూసుకోరా రే. ఇన్ని సార్లు అంత డౌట్ ఉంటే వచ్చి చూసుకుంటారా, కలుస్తానంది. నడు. ఇప్పుడు చూడీడు ఎల్లకన్నా టైం ఇచ్చేస్తాడు. ఇగో వాడికో లస్సీ కొని మళ్ళీ అట్లా వచ్చి ఫిట్ చేస్తాడు. థ్యాంక్ యూ బాబు, నమస్కారం. అన్నం పెడతా టైర్ పిచ్చారా బాబు? ఆ లస్సీ ఏదో కొనిస్తా టైర్ పిచ్చారా బాబు? ఇవాళ సాయంకాలం అక్కోలింటికి పోవాలి. దేనికి? ఇప్పటికి 100 సార్లు చెప్పినా. పెద్దక్కింట్లో గృహప్రవేశం ఉన్నది. నేను రాను, నువ్వు ఎప్పుడు వచ్చినావని నీ మొగుడు ఏడంటే ఏం చెప్పాలే? చెప్పు. ఏ రమ్మన వాడాలి తుక్కో. పెళ్ళైన మొదటి ఏడాది నానమ్మ పోయింది. ఈసారికి నువ్వు పో అన్నావు. గప్పుడే నేను వదిలేసి పోయేడుండే. అన్నీ కూతురు పెద్ద మనిషి అయితే రాలే, బాబాయ్ కూతురు పెళ్ళైతే రాలే, వదినమ్మ సాయిబాబు భజన పెడితే రాలే, మేనమ్మ ఇల్లు కడితే రాలే. లేకపోతే ఏందమ్మా, డాడీ రారని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వంచుకుంటావు? నేను దింపుతా వదిలే. తలెత్తుకుని ఎట్లొస్తాడు? ఇన్నేళ్ళైనా సొంత ఇల్లు కట్టలే కదా. నా చెల్లి మొగుడు 3 అపార్ట్మెంట్లు కొన్నాడు. నీ అమ్మా, నీ చెల్లి మొగుడు ఒక్కడే పెద్ద మొగోడు మొత్తం సిటీలా. మీతో అందరం రండాగాళ్ళం. గొప్ప పని చేసుకో. అరే లకడి కాబోల్, ఇదేమైనా లజ్జా అబే? ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు పోతావు, నీకు కావాల్సింది తింటావు. సిగ్గులేదా నీకు? సిగ్గులేంది నీకు. తినేటప్పుడు ఏందది? తినేటప్పుడు తెలిస్తేనే తెలుస్తుంది గా ప్లేట్ లో ఉన్న ఫుడ్ వాల్యూ ఏందో. అయినా బండేదిరా, అమ్మిదో పినవా? రెండింట్లో ఉంది. మన బండి ఫ్రెండ్ ఇంటి ఎందుకు ఉంటుందిరా? బోషుడికే పెట్రోల్ పోస్తే ఒక్క కిక్లా స్టార్ట్ అవుతుంది. అది బండి గిట్ల ఏమైనా అయిందో కొడుక, పోసి మేకనల్లి మెంతం కూర అని ఊరు మొత్తం అమ్మి పాడు దొబ్బుతా. బాధపడుతున్నావు అమ్మా? అలవాటైపోయిందిలే. వదిలేచ్చుగా, ఎందుకున్న వాడితో ఇంకా ఇందిరా మాటలు. పెద్దోనమైనవని నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? మీ అయ్య నిన్ను కూడా తిట్టిండు కదా. నేను ఇంట్లోంచి పొమ్మంటే పోతావా మరి? పైసలు రాని పక్కా పోతాను. మీ అయ్య నేను తిట్టినా కూడా నువ్వంటే మస్తు ఇష్టం రా. నీకు మద్దతు నీకే పైసలు కూడా పెడుతుండు. అటు మీ అత్తల వైపు, ఇటు మీ పిన్నుల వైపు. ఏదైనా కొంచెం కొత్తగా చేసినావంటే అది నువ్వే. చిన్నప్పటి నుంచి నీ దృష్టి దేని మీద పడితే అది నువ్వు సాధించేదాకా వదిలేటోడివే కాదు. ఎంత కష్టమైనా నీ ప్రయత్నం నువ్వు చేయి. జవాబు ఇయ్యాల. ఎంత కష్టమైనా నీ ప్రయత్నం నువ్వు చేయి. జవాబు ఇయ్యాల.
व्हाट डू यू सजेस्ट? हाँ सर, एक बार हमारा गार्लिक ब्रेड टेस्ट कीजिए, आपको बहुत पसंद आएगा. నువ్వు చెప్పావంటే బాగుంటుందిలే. 1 ओके सर. सर आपको क्या चाहिए? వెయిటర్లు మొగోళ్ళు లేరా మీ దాంట్లో? ఏయ్, చూడు నిజమేరా. ఇప్పుడు సమజైందిరా భాయ్, హీరోయిన్ నడిచొస్తే హీరోకి స్లో మోషన్ ఎందుకు కనిపిస్తుందా అని. అంటే ఇప్పుడు ఈడు ముద్దు పెట్టింది కూడా కన్ఫర్మ్ అయిందిరా. ఏంటి వీడు దిక్కులు చూస్తున్నాడు? పెళ్లి చూపులకు వచ్చాడు అలా సైలెంట్ గా కూర్చుంటావు ఆసిఫ్. చాన్వి, ఈ ప్లేస్ భలే ఉంది కదా. యా, చీరే బతుకు చీ. వాట్ ఇస్ దిస్? క్రౌడ్ చాలా చీప్ అయిపోయింది ఇడా. బానే ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెఫేస్. ఓ ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. ట్రై చేస్తావా? యా, एक्सक्यूज मी. మస్త్ అట్రాక్ట్ అయిపోయాను చూసి నేను. ఓకే. నువ్వేరేటావో తెలుసు, నీ కార్ నంబర్ తెలుసు, అదేందది పిలాటిస్ అది కూడా తెలుసు. నిజానికి ఫస్ట్ టైం సేఫ్గా రీచ్ అవుతారులే చూద్దామని వచ్చిన తర్వాత చూడాలనిపించింది, మళ్ళీ వచ్చిన ఇక వస్తూనే ఉన్నా. నిన్ను ఫాలో చేసినందుకు సారీ. స్టాకింగ్ ని కూడా ఎంతో రొమాంటిక్ గా చెప్పేవాడిని నిన్నే చూస్తున్నా. నాలో నేను లేకుండే. ఇట్లా ఎప్పుడు కాలే నాకు. ఇదే మా బాయ్స్కి చెప్తే పిచ్చిన కొడుకులు హీరో అని అనుకున్నారు, అబద్ధమని కూడా అన్నారు. Let me tell you something. You cute and all, but I'm not ready for anything serious. నాకు కూడా సీరియస్గా ఉన్నా అస్సలు ఇష్టం లేదు. సారీ. It's okay, Sai Aditya. జస్ట్ ఆది జాన్వి. Just Janu Adi. One portion of vegan wings. ఓకే మేడం. Niku, ఏం బాగుంటుంది? బిర్యానీ బాగుంటుంది ఇడా. let me order a risotto for you. One vegan risotto. ఓకే మేడం. నువ్వు వెజిటేరియనా జాను? Vegan. అంటే అంటే యానిమల్ ప్రోడక్ట్స్ కానీ యానిమల్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కానీ తినను తాగను. ఓ పాలు పెరుగు. How's it? చాలా బాగుంది. Vegan. Excuse me? Yeah. Hello? ఇప్పుడు అర్థమైంది వీడికి ఫ్రెండ్స్ ఎంత అవసరం. ఇదిగో చూడేటు. ఈ ఆలోచన ప్రేమించక ముందు ఉండాలరా. హౌలే. It's okay. It's so జాను, నీకు జిలేబీ ఇష్టమా? నేను బిల్ కట్టేసి వస్తా. చిల్లర లేదనా? What? Boys. గర్ల్స్. ఫోన్ ఛార్జింగ్లో పెట్టుకో. ఏమన్నా డల్లున్నావు? అది గాంధీ బా టెన్షన్ నడుస్తుందిరా. ఏమైందన్నా?
ఏమోరా ఆడు ఎప్పుడు వస్తాడో ఇంటికి ఎప్పుడు పోతాడో ఏం చేస్తాడో లైఫ్లో అసలు ఈ పోరోంది కథనే అలాగున్నది. కథ వేసినావురా? ఏసా అమ్మ నీ వీడు వచ్చిండు వీడు, నేను పోతా వీడు వచ్చిందంటే. డాడీ చెప్పు, స్మార్ట్ ఉన్నావు ఇవాళ. తెలిసిన విషయాలు చెప్పకు, పైసలు ఎంత కావాలో చెప్పు. ఏ నిజంగా చెప్తున్నా డాడీ, మస్తు స్మార్ట్ ఉన్నావు. పైసలు ఎంత కావాలో చెప్పురా నీకు. సరే ఓ వెయ్యి. దేనికి? ఓసారి ఇచ్చినావు డాడీ అడగకుండా పైసలు. రేయ్ కష్టపడి సంపాదిస్తున్నావు కదరా, ఏడబెట్టుకుంటున్నావురా అన్ని. సిగ్గులేదారా రోజు గుడికాడ బిచ్చపోలు లెక్క అడుక్కోడానికి 22,000 వచ్చినాయి. నీ బతుకులనా చెప్పు. ఉల్లిగడ్డలేందిరా గంత పెద్దగా ఉన్నాయి? అరే సల్మాన్ ఖాన్ ఆర్డర్ పంపించినావరా? పంపించే పటేల్. ఎంత పాపం చేస్తున్నావు సార్ డాడీ, దాన్ని చంపి వండి చీ చీ చీ. ఏ వీగన్ డాడీ? వీగన్ అంటే ఏందిరా? వీగన్ అంటే ఏంటో తెలియదా? ఆహా, పొద్దుగా లేచి మేకల్ని పీకల్ని కొయ్యలేదనుకో, అవి గడ్డి తింటాయి. గడ్డి తిని ఎరుగుతాయి. ఎరిగిన తర్వాత ఎరువు వస్తుంది. ఆ ఎరువులోంచి మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్ని నువ్వు తిని ప్రశాంతంగా బతుకు. ఇందాక వెయ్యి అడిగినావు చూడు, ఆడు ఏడకెళ్ళి వచ్చినాయి అనుకున్నావు? గా సల్మాన్ ఖాన్ గాడు కోడి బొచ్చు బీకి కట్టలు కడితే వచ్చినాయి పైసలు. నా ప్లేట్ లో బొక్కలు దొబ్బి తినేటోనివి నువ్వు ఆ కూరలు తినరా పోయి, మేము మేక కూరలు తింటాం. ఒక్క రూపాయి. సరే నువ్వు తినలే డాడీ. సరే ఇగో. వీగన్ పడకావు మామా, ఆ పిల్ల నా గురించి ఏం ఫీల్ అవుతుందంటావు? నాతో తిరుగుతుంది, బయటకు వస్తుంది, నేనేదో పీక్తానని నమ్ముతుంది, నేనేం మాట్లాడినా క్యూట్ క్యూట్ అంటుందిరా. కానీ దానికి మించి బండి ముందుకే పోవట్లేదురా బాబు. సూలే RX100 నీది కూడా సేమ్. ముందే మీ పిల్లకి పైసలు ఎక్కువ. అవులగా లెక్క కనిపిస్తున్నారు ఆసిఫ్. పైసలు చూసి ప్రేమించడం లెక్క కనిపిస్తున్నాను నీకు. పైసలు ఉన్నాయి ఏం చేయమంటే ఇప్పుడు ఫీలింగ్స్ చంపేసుకోవాలా? నీది ఉప్పెనా స్టోరీరా, నువ్వు రెచ్చిపో, నేను చూసుకుంటాను. కట్ చేస్తారా చూసి? నీది cut చేస్తాను రేయ్. నేను తనకి ప్రపోజ్ చేశాను అనుకో, అప్పుడు నా మొహం పైన నువ్వు చెప్తే నీ అమ్మ ఉండే ఇజ్జత్ అంతా పోతుందిరా, గలీజ్గుంటది. తానే కదరా వచ్చి మాట్లాడింది, ఇంకెందుకు భయం? ఏందో ఏందోరా మామ, ఆ రోజు నేను ప్లే చేసిన పాట అస్సలు మర్చిపోలేకపోతున్నా. అసలు మాటలో లేకుండేరా. ఎట్లుంటదరా లవ్ అంటే? దీనమ్మ చిప్పు కొట్టేసినట్టుందిరా, పిచ్చి పిచ్చిగుందిరా రే. చెప్తానే ఉన్నా కంట్రోల్ ఉండదని. ఇప్పుడు చూడు గాలి సోకినట్టు ఎట్లయినో శైతాన్గా. నువ్వు ఇలాగే ఆకాశానికి చూస్తా ఉండు. ఏ హర్షగాడు యశ్వంత్ గడు వచ్చి నీ గుంటని వేసుకుపోతారు. ఏ చదాస్లేర్లు ఉంటారా మెంటల్ నా కొడుక. ఇక మొదలెడదామా? ఎన్నాళ్ళకి మంచి మాట చెప్పేవారు బాబు. ఆ గ్లాస్ ఇటీ.